తమిళ బిగ్ బాస్ సీజన్ 9 చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది. షో ఫినాలేకు కేవలం 2 వారాల ముందు హోస్ట్ విజయ్ సేతుపతి తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హౌస్ లో ఓవర్ చేసినందుకు, అక్కడున్న రూల్స్ అతిక్రమించినందుకు గాను ఒకేసారి 2 కంటెస్టెంట్స్ కు రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో రెడ్ కార్డ్ అందుకున్న కంటెస్టెంట్స్ విజయ్ పారు, కమరుద్దీన్. వీరిద్దరూ మరో కంటెస్టెంట్ శాండ్రా పట్ల అమానుషంగా ప్రవర్తించారని, ఫిజికల్ వైలెన్స్ కు పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. టికెట్ టు ఫినాలే వంటి కీలకమైన దశలో ఇలాంటి ఘటన జరగడం, దానికి హోస్ట్ విజయ్ సేతుపతి సీరియస్ యాక్షన్ తీసుకోవడం షో గతిని పూర్తిగా మార్చేసింది. అసలేం జరిగిందంటే, టికెట్ టు ఫినాలే రేసులో భాగంగా బిగ్ బాస్ ఒక కారు టాస్క్ను నిర్వహించారు. ఈ టాస్క్లో కంటెస్టెంట్స్ ఎక్కువసేపు కారులో కూర్చొని ఉండాలి. ఈ క్రమంలో కారు లోపల ఉన్న విజయ్ పారు, కమరుద్దీన్ అండ్ శాండ్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కాస్త శృతి మించి పారు మరియు కమరుద్దీన్ కలిసి శాండ్రాను బలవంతంగా కారులో నుంచి బయటకు తన్నినంత పనిచేశారు. ఈ తోపులాటలో కారులో నుంచి కింద పడ్డ శాండ్రా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆ షాక్తో ఆమెకు ఫిట్స్ వచ్చినట్లుగా కనిపించింది. తోటి కంటెస్టెంట్స్ వెంటనే ఆమెకు సపర్యలు చేశారు. ఒక లేడీ కంటెస్టెంట్ పట్ల తోటి హౌస్ మేట్స్ ఇంత క్రూరంగా ప్రవర్తించడం చూసి ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ విజయ్ సేతుపతి విషయంపై నిప్పులు చెరిగారు. మీ ప్రవర్తన చూసి మీ కుటుంబ సభ్యులు గర్వపడతారా అంటూ పారు, కమరుద్దీన్లను నిలదీశారు. వాళ్ళు సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేసినా వారి ప్రవర్తన క్షమించరానిదని స్పష్టం చేస్తూ జేబులో నుంచి 2 రెడ్ కార్డులు తీసి చూపించారు. వారిని తక్షణమే హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఒకే సీజన్లో 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రెడ్ కార్డుతో ఎలిమినేట్ అవ్వడం ఇదే తొలిసారి.